ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీ చైర్మన్లు తరలివచ్చి హైదరాబాద్ నాంపల్లిలో సహకార కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కమిషనర్ అందుబాటులో లేకపోగా తాము ఇన్ఛార్జీలకు వినతిపత్రం ఇవ్వబోమనడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందించారు. జీవో 386 అమల్లో ఉండగా 597 జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు వెల్లడించారు. పీఏసీఎస్ చైర్మన్లను కొనసాగించాలని లేదంటే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సెక్రటేరియట్, సీఎం నివాసం ముట్టడితో పాటు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ రోజు 1964 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా ఈ రోజు ఎవరైతే ఉన్నదో అది తీసేయడానికి వీల్లేదు. ఇలా 386 జీవో గానీ 597 గానీ ఇవన్నీ కూడా స్టేటస్ కో వచ్చినాయి. ఇంప్లిమెంటేషన్ చేయమంటే ఆయన చేయడం లేదు. అందుకే మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో. ఈ రోజు కోర్టు కూడా హైకోర్టులో నడుస్తున్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చైర్మన్లందరినీ, ఈ అందరినీ కూడా ఈ కంటిన్యూషన్ చేయండి, ఈ స్టేటస్ కో పాటించండి, లేని పక్షంలో ఎన్నికలకు పోండి మీరు, కానీ మమ్మల్ని సతాయించకుండా అని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతుంది.